హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది ఫ్రోజన్ షోల్డర్కి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయండి. ఏమేమి కామన్గా వాడతారంటే పెరియార్థరైటిస్ షోల్డర్, దానికి ఇంకొక పేరు అడ్హెసివ్ క్యాప్సులైటిస్. పేరులోనే ఉంది ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్ బిగుసుకుపోవడం. సో ఏమవుతుంది, ఎందుకు బిగుసుకుపోతుంది, ఎవరిలో బిగుసుకుపోతుంది, కారణాలు ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో కారణాలు ఏంటి అంటే ఇది మనం కామన్గా రెగ్యులర్గా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్లలో చూస్తూ ఉంటాం. సో ఒక్క షుగర్ పేషెంట్లలోనైనా వేరే వాళ్ళలో ఉండదా అంటే దాంతోపాటు ఎవరికైతే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే గుండె జబ్బులు ఉంటాయో, గుండె జబ్బులతో బాధపడుతూ ఉంటారో, లేదా ఎవరైతే దీర్ఘకాలికంగా మంచంలో ఉంటారో, లైక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండడము అలాగా. తర్వాత కొన్నిసార్లు ఏదైనా రేర్ డిసీజెస్కి ఏదైనా మందులు వాడినా, లేదా పార్కిన్సోనిజంతో బాధపడేవాళ్ళు, లేదా పక్షవాతం సంబంధించిన వ్యాధులతో బాధపడేవాళ్ళు, వీళ్ళల్లో మనం ఈ భుజం నొప్పులు అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. సో నొప్పి ఉంటుందా అంటే నొప్పి ఒక్కటే కాదండి. వాళ్ళు ఏం చెప్తారు టిపికల్గా అంటే, సార్ చెయ్యి పైకి లేపలేకపోతున్నాను, చెయ్యి కదల్చలేకపోతున్నాను, నాకు షర్ట్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, షర్ట్ తీసేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఈ భుజం అసలు కదలట్లేదు. వాళ్ళు భుజం లేపమంటే ఇట్లా మొత్తం బాడీ అంతా తీసుకొని ఇట్లా పైకి లేపుతారు. సో వేరే మజిల్స్ కూడా వాళ్ళు హెల్ప్ తీసుకొని ఇట్లా పైకి లేపుతారు అనమాట. సో ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఏమైనా పడ్డారా అంటే వాళ్ళు ఎప్పుడు పడింది ఏముండదు. పడ్డారా, దెబ్బ తాకిందా అని అడిగితే పేషెంట్ని, వాళ్ళు పడింది దెబ్బ తాకింది ఏముండదు. వాళ్ళకి ఎక్కువ శాతం ఉండేది షుగరే అన్నమాట. సో ఏమవుతుంది అంటే ఈ జాయింట్లో ఈ బాల్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి కదండి, అది ఫ్రీగా మూవ్ కాదనమాట. కాకుండా ఏమవుతుందంటే స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోయినప్పుడు అది సరిగ్గా కదలదు, అందుకనే అది పెయిన్ వస్తుంది. సో ఇనీషియల్ స్టేజ్ ఫ్రీజింగ్, తర్వాత ఫ్రోజన్, తర్వాత థాయింగ్ అని 3 స్టేజెస్ కింద ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సిమ్టమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. బై అండ్ లార్జ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, మూమెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో మనం వాళ్ళకి రాగానే పేషెంట్కి ఫస్ట్నే మనం వాళ్ళకి సర్జరీ ఇలాగా కాదు, ఇలా ఉండదండి దానికి మేనేజ్మెంట్. సో ఇనీషియల్గా మనం వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తాము, అనల్జెసిక్స్ ఇస్తాము, ఆ తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్తాము. అప్పుడు కూడా వాళ్ళు తగ్గట్లేదు, 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, వాళ్ళకి ఏం తగ్గట్లేదు, ఎంఆర్ఐలో కూడా ప్రాబ్లం బాగా ఉంది. అలాంటప్పుడు మనం వాళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులర్ రిలీజ్ అనే ప్రొసీజర్ చేస్తాం. సో ఎవరిలో కామన్ ఇది అంటే డయాబెటిక్ పేషెంట్స్లో కామన్. సో ఈ రొటేటర్ కఫ్ కనుక చినిగింది అనుకోండి మామూలుగానే, వాళ్ళకి ఏమవుతుంది అంటే చెయ్యి ఇట్లా పైకి లేపితే కంప్లీట్గా చినిగిన వాళ్ళకి టప్పని పడిపోతుంది. కంప్లీట్గా రొటేటర్ కఫ్ చినిగిన వాళ్ళకి చెయ్యి ఇలా పెడితే ఇలా ఉండదు, ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్గా రొటేటర్ కఫ్ చినిగిన వాళ్ళకి ఇలాగా పెడితే ఉండదు, హ్యాండ్స్ అప్ పెడితే ఉండదు, టప్పని ఇలా పడిపోతుంది. ఓకేనా? సో అది వేరు, పెరియార్థరైటిస్ షోల్డర్ వేరు. సో పెరియార్థరైటిస్ షోల్డర్కి ఏంటి అంటే పేషెంట్కి నొప్పి ఉంటుంది, కదల్చడానికి ఇబ్బందిగా ఉంటుంది, ముఖ్యంగా డయాబెటీస్ ఉంటుంది, పడడం, దెబ్బ తాకడం ఏమైనా హిస్టరీ అలాగేం ఉండదు. సివియర్ మూమెంట్స్, సివియర్ డిక్రీజ్ ఇన్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళలో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక భుజానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. ఈ ఫ్రోజన్ షోల్డర్ యొక్క ట్రీట్మెంట్ కనుక మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మనం టాబ్లెట్లు ఇస్తాం, ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం, షోల్డర్ క్యాప్సులర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం, ఇవి చేయమని చెప్తాము. తర్వాత స్టేజ్లో హైడ్రోడైలటేషన్ కూడా సజెస్ట్ చేస్తాం. ఇంకా తగ్గట్లేదంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా లోపలి కెమెరా పంపించి ఆ చుట్టూ ఉన్న క్యాప్సూల్ని రిలీజ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. బాయ్. Like and subscribe Eagle Health and Beauty.